ఇంకెన్ని రోజులని ఖాళీగా ఉంటావురా? ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. నాకు జాబ్ల మీద అంత ఇంట్రెస్ట్ లేదని నీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతున్నావు. మరి ఇంకెన్ని రోజులని టైం వేస్ట్ చేస్తావు? ఇంకా సినిమాలో ఆ డైరెక్టింగ్ అనుకుంటూనే ఉండు. అవి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు సెట్ కావురా. ఏదైనా చిన్న జాబులు చేసుకొని బతకాలి. నాన్న బాబాయ్ డైరెక్టర్ అవుతారు నాన్న. వాడు డైరెక్టర్ అవుతారు, నువ్వు హీరోగా. వాళ్ళతోని గొడవ ఎందుకు, తొందరగా పనికెళ్ళు, టైం అవుతుంది. మన ఏజ్ వాళ్ళకు సగం మందికి పెళ్లిళ్ళు అయినా వీడు ఇంకా సినిమాలు అనుకుంటాను తిరుగు. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చదువు అయిపోయిన వెంటనే ఏదో ఒక జాబ్ చేయక తప్పదు. కానీ నాకు డైరెక్టర్ కావాలని నా కోరిక. చదువుకునే రోజుల్లోనే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడిని. ఇప్పటికీ షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూనే పెద్ద సినిమా స్టోరీలు రాయడం, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అని నిర్మాతల దగ్గరకు తిరగడం. డిగ్రీ అయిపోయినప్పటి నుండి ఇలా నిర్మాతల దగ్గరకు తిరిగి తిరిగి ఇప్పటికి 6 సంవత్సరాలు అయిపోయింది. అయినా నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నా. హలో, రూమ్ లో ఉన్నారా? సరే సరే వస్తుంది. ఏమైనా రమ్మన్నావు? ఏం లేనా, స్టోరీ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని రమ్మన్నా. ఏం లేదురా, స్టోరీ మొత్తం అయిపోయింది. 2-3 నిర్మాతలకు కానీ కలిసిన ఫోన్ చేస్తామన్నారు. చూడాలి, వెయిట్ చేయలే కొంచెం. కాల్ చేస్తారన్నారు అంటే ఏమన్నా డౌటే. ఏం చేస్తాం రా, చూద్దాం. సినిమా అంటానంటే కొన్ని లక్షలతో తీసుకోమంటది కాబట్టి వాళ్ళు కానీ ఆలోచిస్తారు. లేదంటానంటే ఇంకా ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసిన ఒక నిర్మాత ఉన్నాడు, అడ్రస్ పెడతా, ఒకసారి కలవన్నా మరి. సరే రా, వెళ్తా మరి. ఎట్లా వెళ్తావు అన్నా మరి? ఏం లేదురా, బస్కి వెళ్ళి వస్తా మరి. బస్కి ఏం పోతావులే కానీ నా బైక్ తీసుకెళ్ళు. సరేరా, వెళ్ళొస్తా మరి. ఓకే అన్న, కొంచెం అన్న చెప్పురా. ఉంచుకో. వద్దులేరా, ఇప్పుడు ఎందుకు ఉన్నట్టున్నాయిలే. ఉంచుకో అన్న, చిన్నప్పటి నుంచి కలుసుకున్నాం, ఈ మాసం హెల్ప్ చేయకపోతే ఎట్లా? ఓకే బాయ్ అన్న. సరే, వెళ్ళొస్తారా. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు బాబు? నా పేరు మహేందర్ సార్. నవీన్ పంపించిన కథ చెప్పమంటాను నేను. ఓకే బాబు, కూకో. చెప్పు బాబు, ఏంటి కథ? సార్ ఓపెన్ చేస్తే కథ బాగుంది బాబు. ఇంతకుముందు ఏమైనా మూవీ తీసావా? లేదు సార్, ఇంతకుముందు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీసిన సార్. షార్ట్ ఫిలిమ్స్ కాదు బాబు, మూవీస్ ఏమైనా తీసినావా? లేదు సార్, తెలియదు. ఓకే బాబు, స్టోరీ అయితే బాగుంది.
ఇంత పెద్ద మూవీ నువ్వు బడ్జెట్ ఎక్కువైతుంది, హ్యాండిల్ చేసో చేయవు నాకు డౌట్. ఆ స్టోరీ నాకు ఇచ్చేసి నీకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తాను. లేదు సార్, నా స్టోరీకి నేనే డైరెక్టింగ్ చేయాలంటే నా డ్రీమ్ సార్ ఇది. చెప్పింది విను బాబు, ఎంతో కొంత అమౌంట్ ఇస్తా అంటున్నా కదా, లేదంటే కష్టం బాబు. ఆలోచించుకొని దా. ఏం చేస్తున్నావు మహేందర్? నీకేమన్నా అర్థం అవుతుందా? నాకేం చేయడం అర్థం కాకపోతే నా చనిపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు అంతగానం ఏమైంది నీకు? ఇంకెన్ని రోజులని వెయిట్ చేయలేను, అనుకున్నది ఏం జరగడం లేదు. లైఫ్ అన్నప్పుడు బాధలుంటే సంతోషం ఉంటాయి మహేందర్, వీటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. ఒకరు 10th పాస్ అవ్వలేదని, ఒకరు ఇంటర్ పాస్ అవ్వలేదని, ఇలాంటి వాళ్ళు లైఫ్ సెట్ అవ్వలేదని చనిపోవడం కరెక్టేనా? ఇదేనా మీరు ఆలోచించేది? ఇంకా జీవితము అయిపోలేదు, మస్తుంది. ఇంకా నువ్వేం చేయాలనుకుంటున్నావో దాన్ని బలంగా నమ్మి ట్రై చేయి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావు. నువ్వేం చేయాలనుకుంటున్నావో దాన్ని బలంగా నమ్మి ట్రై చేయి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావు. సరే మరి, ఉంటా మరి. ఓకే, బాయ్. చెప్పు స్టోరీ. హలో మహేందర్. సార్, స్టోరీ చెప్పడానికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు బాబు? సార్ స్టోరీ ఏంటి అంటున్నానంటే, ఇది సార్ మొత్తం స్టోరీ. సరే మహేందర్, స్టోరీ బాగుంది. ఒక్క సినిమా కూడా తీయలేని అంటున్నావు కాబట్టి నేను షార్ట్ ఫిల్మ్ తీసిన నమ్మకంతో నీకు ఛాన్స్ ఇస్తున్నా బాబు. ఫుల్ స్టోరీ రెడీ చేయి, మంచిగా చూసుకొని స్టార్ట్ చేద్దాం మూవీ.
థ్యాంక్ యూ సార్.